హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను పచ్చి టమాటా పచ్చడి అండి. నైట్ అయితే 2 కేజీల టమాటాలు కోసి ఉడకబెట్టాను, చింతపండు వేసి ఉప్పేసి. మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. నైట్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. నేను పొద్దున లేచి అల్లం వెల్లుల్లి పొట్టు తీసి జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేంపి అన్నీ పొడి కొట్టేసి ఎల్లిగడ్డ మిక్సీలో పట్టేసి, ఇంకా వచ్చేసి ఈ టమాటా కూడా మిక్సీ పట్టాను. పట్టి నూనె వేడి చేసి అందులో పోపు వస్తువులన్నీ వేసి నూనె వేడి చేసుకున్నాను. నూనెలో నేను ఎల్లిగడ్డ మిక్సీలో పట్టాను కదా, మిక్సీలో పట్టిన ఎల్లిగడ్డను ఈ నూనెలో వేసి కాసేపు ఉడికించాను. ఉడికించిన తర్వాత అన్నీ పక్కకు పెట్టుకొని ఫ్యాన్ కింద నూనె చల్లారే వరకు ఉంచుకున్నాను. తర్వాత ఇలా అన్నీ కలిపేశాను. జీలకర్ర, మెంతుల పొడి, ఇంకా ఆవాలు, ఎల్లిగడ్డ పేస్టు, నూనె, ఉప్పు అన్నీ కలిపేసి అయితే రెడీ ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా ఓకే, చూడండి ఎంత సూపర్గా ఉందో. టేస్ట్ చూశాను, కరెక్ట్ ఉప్పు కలిసిందండి. పచ్చడిలో ఎప్పుడైనా కానీ కొంచెం ఉప్పు ఎక్కువనే వేయాలి, పాడవద్దు పచ్చడి. ఎంత సూపర్గా ఉందో చూడండి, యమ్మీగా చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది, అంత బాగుంది. రేపు మా అబ్బాయికి పంపిస్తున్నాను, అందుకని ఈరోజే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా వచ్చేసి మా బంజారా వాళ్ళలో మోయి అంటారండి. అది బియ్యంని రవ్వలాగా పట్టించి బెల్లం వేసి నెయ్యి వేసి చేస్తారు. నెయ్యి లేకుంటే నూనె వేసి కూడా చేస్తారు. నేను సాయంత్రం మోయి చేస్తాను, చూడండి. ఓకే, బాయ్.